ముఖ్యమంత్రికి చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటేనే ఇంకా తనకు తిరుగు లేదు అని అనుకుంటారు. కానీ అలాంటి ముఖ్యమంత్రికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయంటే అతను అంత పెద్ద అవినీతి స్కామ్ చేశాడని అనుకోవాలా. ఆయనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు ఆయన. ఒక రకంగా లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ తాజాగా ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు కొట్టేసింది. రిమాండ్ను చట్ట విరుద్ధంగా పరిగణించలేము అని కోర్టు చెబుతూ ఈడీ అరెస్టు చేయడాన్ని కోర్టు సమర్థించడం. నిజంగా ఇది ఒక ముఖ్యమంత్రికి ఇంతకు మించిన అతిపెద్ద షాక్ ఏమీ ఉండదేమో. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అవ్వడం వేరు, ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం వేరు. మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అంతకుముందు ఆయన పార్టీ పెట్టక ముందు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు, చాలా రోజులు జైల్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఢిల్లీ సీఎం ఏకంగా అయిన ఒక ముఖ్యమంత్రి 2 రాష్ట్రాల్లో అధికారంలో ఈ పార్టీ